నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఒకటి. అదేంటంటే రేవంత్ సర్కార్ వర్సెస్ తెలుగు చిత్ర పరిశ్రమ. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది బాగా నడుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి చోటు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క సమీకరణాలు, జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా రేవంత్ సర్కార్ తెలుగు సినీ పరిశ్రమపై ఉక్కుపాదం మోపింది అనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. దానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా మనకు తెలుసు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి తర్వాత జరిగిన పరిణామాలు. చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే స్పెషల్ షోలు ఉండవు. అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ఒక రకమైనటువంటి చర్చ, ఏంటి ఇలా ప్రకటించారు, ఇలా చెప్పారేంటి అని. అప్పటి నుంచి ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు సమీకరణాలు జరిగాయో మనం గమనించాం, అల్లు అర్జున్ అరెస్టు దగ్గర నుంచి. అయితే ఆ గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వంపై కొంతమంది కక్షపూరితంగా తెలుగు సినీ పరిశ్రమపై ఈ విధంగా చేస్తుంది అని బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో 2 సార్లు వాయిదా పడినటువంటి సమావేశం తాజాగా జరిగింది. ముఖ్యమంత్రితో కీలకమైనటువంటి పెద్దలు, సినీ పెద్దలు, అందులో దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, అలాగే హీరోలు ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, అలాగే నాగార్జున, వెంకటేష్, వీరితో పాటు చాలామంది యువ దర్శకులు కానీ నిర్మాతలు కానీ, దిల్ రాజు, వీరంతా రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసి కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. దేనికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే చెప్పలేదట. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సినీ ప్రముఖులు చేస్తున్నటువంటి రచ్చ ఇంత అంతా కాదు. రేవతి అనే మహిళ చనిపోవటానికి కారణం అల్లు అర్జున్ అని అందరూ దానిపై చర్చించుకుంటున్నారు. థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆయనే వచ్చుండకపోతే ఈ యొక్క ప్రమాదం జరిగేది కాదు, ఘటన జరిగేది కాదు అని. ఇలాంటి క్రమంలో రోడ్ షోలని, లేకపోతే ర్యాలీలని, అలాగే బౌన్సర్లతో నానా హడావిడి చేస్తుంది సినీ పరిశ్రమ. ఇకపై అలాంటి వేషాలు వేస్తే కుదరదు అని చెప్పి తేల్చి చెప్పేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏదో రకంగా ఒప్పించుకోవాలి, ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి 50 మంది సినీ ప్రముఖులు కలిశారు. కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, బయటకు వచ్చిన ఫీడ్బ్యాక్, ఏ ఒక్క అంశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదట. అంటే సినీ పరిశ్రమ నుంచి పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వండి, ఆ షోల వల్లే ఎక్కువగా మాకు రాబడి అనేది వస్తుంది, అలాగే టికెట్ల ధర పెంపు విషయంపై ఏ విషయానికి కూడా ఆయన ఓకే చెప్పలేదట. చెప్పకపోగా 15 ప్రధానమైనటువంటి అంశాలు ఆ యొక్క సినీ పరిశ్రమ ముందు ఉంచారట రేవంత్ రెడ్డి. రోడ్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలు పెట్టకూడదు, రకరకాల ప్రచార కార్యక్రమాలకు వెళ్ళకూడదు, బౌన్సర్లని నియమించుకోకూడదు, సెక్యూరిటీ ఉండాలి కానీ హడావిడి చేయకూడదు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, పథకానికి సంబంధించినటువంటి ప్రచారం, వాటిలో కూడా హీరోలు కానీ సినీ ప్రముఖులు ఉండాలి అని అన్నిటికీ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కానీ ఏదైతే సినీ పెద్దలు ఉన్నారో వారు పెట్టినటువంటి ప్రతిపాదనలకు మాత్రం ఓకే చెప్పలేదట. దీనిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ ఒకసారి భేటీ అవ్వాలి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి నుంచి పర్మిషన్ మనం తెచ్చుకోవాలి అని. కానీ ఆయన చాలా సీరియస్గా చెప్పినట్లు తెలుస్తుంది. బెనిఫిట్ షోలు వేయటానికి లేదు, అలాగే ఏదైనా కార్యక్రమానికి వెళ్తుంటే ముందుగా పోలీసులకు పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి నిరాకరిస్తే ఆ కార్యక్రమం వాయిదా వేసుకోవాలి, రద్దు చేసుకోవాలి అవసరమైతే అని చెప్పి దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలని వారు ముందు ఉంచారట. ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఎందుకనంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో మేము ఒక నిర్ణయంతో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సినీ ప్రముఖులు ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటుంటే ఎన్నో బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, కాబట్టి ఇకపై అలాంటివి చెల్లవు అని ఒక డైలమాలో పడిపోయారు సినీ పెద్దలు. మనం వెళ్ళిందేమో అన్నీ ఒప్పించుకొని రావాలి అనుకుని,
కానీ ఇలా జరిగింది ఏంటి అనేది ఒక చర్చగా మారింది. మొత్తానికైతే ఎప్పుడూ కూడా ఇంతమంది వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని కలిసినటువంటి దాఖలాలు లేవు. వెళ్తారు ఆ యూనియన్ అసోసియేషన్ తరపున ఇద్దరు ముగ్గురు, కానీ సినీ పరిశ్రమ అంతా కదిలొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే దానికి జరిగినటువంటి ముందు జరిగిన పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. సంధ్యా థియేటర్ ఘటన దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్టు, అభిమానులు ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేయటం, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి మొత్తానికైతే తెలుగు సినీ పరిశ్రమలో ఊహించిన విధంగా ఇప్పుడు ఆయన తేల్చి చెప్పేశారట. ఎక్కడా కూడా ఎటువంటివి ఆ వాటికి అనుమతి ఇచ్చేది లేదు ప్రభుత్వం అని చెప్పి. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. మరొకసారి భేటీ అవ్వాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.